ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అల్లూరు జిల్లాలోని విలీన మండలాలను వరదలు ముంచెత్తాయి. భారీగా వరదలు పోటెత్తి చింతూరు మండలం చిగురుటాకులా వణికిపోతోంది. శబరి నది ఉగ్రరూపం దాల్చడంతో పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. మండలంలోని అన్ని గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. పీకల్లోతు నీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు చింతూరు మండల ప్రజలు. 13 చోట్ల రహదారులపైకి వరద నీరు చేరటంతో చింతూరుకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండల ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వరదలు పోటెత్తుతున్న విషయాన్ని ఆఖరి నిమిషంలో చెప్పడంతో ప్రజలు కట్టుబట్టలతో పరిగెత్తాల్సి వచ్చింది. అందిన కాడికి వస్తువులను తీసుకుని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా రోడ్లపై తాత్కాలికంగా టెంట్లు వేసుకుని గాలం గడుపుతున్నారు. తమకు తాగునీరు కూడా అందివ్వటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాథుడే లేరని అంటున్నారు చింతూరు మండల ప్రజలు. ఇక శబరి తీరంలో వరద బాధితుల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చింతూరులో శబరి నది పోటెత్తుతుంది. శబరి ప్రభావంతో మొత్తం చింతూరులో అన్ని వైపులా కూడా జల దిగ్బంధంలో చుట్టుకుంది. మొత్తం అంతా కూడా ఇటు చూసినా సరే శబరి నీరే కనిపిస్తుంది. మొత్తం చింతూరు మండలం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయిందని చెప్పొచ్చు. దీంతో తీర ప్రాంతంలో శబరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం ఉన్న పళంగా వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆఖరి నిమిషంలో చెప్పడంతో ఇళ్లను సామాగ్రిని వదిలేసి బయటికి రావాల్సి వచ్చిందని వాళ్ళంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా శబరి వంతెనకు సమీపంలో ఉన్న రోడ్డు మీద షెల్టర్లు ఏర్పాటు చేసి అక్కడ ఉంచడం జరిగింది. అమ్మ చెప్పండి, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నటి పరిస్థితి ఏంటి? నిన్న ఒక్కసారిగా వరద వచ్చింది కదా? నిన్న సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఎవరు రాలేదండి, మాకు ఎవరు చెప్పలేదు. వచ్చి సాయంత్రం పూట వచ్చి ఖాళీ చేయాలంటే మేము ఖాళీ చేయాలంటే మాకు బళ్ళు లేవు, ఏం లేవు, ఎలాగ రావాలా మేము రాము, సామాను వదిలేసి అన్నామండి. తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఎలాగైనా ఖాళీ చేయాలంటే సామాను కొంతమంది వదిలేసి ఒడ్డెక్కేసాం. నైట్ 1 గంటకు ఇక్కడికి వచ్చామండి. నిద్ర లేవు, తెల్లారదాకా నిద్ర లేదు, తిండి లేదు, కళ్ళు అయితే ఎంత మండుతున్నాయో. ఎవరు పెడతారండి, ఎవరు పెడతారు? మాకు ఎవరు రాలేదండి, మా దగ్గర అయితే ఎవరు రాలేదు. మేము ఇంత ఏదన పడుతున్నామే, ఏ అధికారి రాలేదు, ఏ పార్టీ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. అంటే నిన్న సడన్గా వాటర్ వచ్చేసాయి. అయితే ఎవరు మాకేం చెప్పలేదు. చెప్పకుండా ఎర్లీ మార్నింగ్ 5 వరకు, అంటే అప్పటి వరకు ఇంకా సామాన్లు మోస్తూనే ఉన్నాం. అయితే ఎవరు రాలేదు మా వరకు. అయితే మమ్మల్ని ఆ వాటర్ దాటి రండి, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పట్టుకొని వస్తే మేము రాస్తామని అంటున్నారు. కానీ ఇక్కడ వరకు అయితే ఎవరు రాలేదు. ఉత్తి లగేజ్ ఒకటేనో ఇంకా వంట చేసుకోవడానికి సామాన్లు తెచ్చుకున్నాం తప్పించి ఇంకేం తెచ్చుకోలేదు మేమైతే. అయితే ఇంకా బోల్డ్ సామాన్లు అయితే అన్ని కిందే ఉన్నాయి. మేమైతే ఇంకేం తెచ్చుకోలేదు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి. మా అమ్మ నేనే ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం. మోసుకోవడానికి కుదరలేదు, ఏం చేయడానికి కుదరలేదు. ఇంకా అన్ని అలాగే వచ్చేసాయి. నిన్న సాయంత్రం 3ంటికి స్టార్ట్ అయింది వరద. 3ంటికి స్టార్ట్ అయ్యి 4ంటికి మొత్తం బ్లాక్ అయిపోయింది. కింద రోడ్డు బ్లాక్ అయిపోతే మేము పైకి రోడ్డు ఎక్కేసాం. నైట్ అంతా సామాన్లు చదువుకొని ఎక్కించేసరికి 1 గంట అయిపోయింది. ఆ 1 గంట నుంచి ఫోన్ చేస్తే ఎవరు రాలేదు, రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ మేము ఏం చేసామంటే కొంతమంది తెల్లవారి వారికి మోస్తూనే ఉన్నారు సామాన్లు. కొద్దిగా పైన ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు కొద్దిగా ముందు మోసుకున్నారు. తర్వాత మేము ఒడ్డెక్కేసాం. పొద్దున్నుంచి అధికారులు ఎవరు రాలేదు, పట్టించుకోలేదు. ఎవరు కూడా వచ్చి ఒక్కసారి కూడా పలకరించలేదు. కనీసం తాము ఎలా ఉన్నాం, ఏం తింటున్నాం అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. తామంతా ఈ శబరి ప్రాంతం, పరివాహక ప్రాంతం నుంచి పక్కనే ఉన్న బ్రిడ్జ్ మీద ఉన్న రోడ్డు మీదకి వచ్చి తాత్కాలిక టెంట్లు వేసుకుని, గుడారాలు వేసుకుని ఇక్కడ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాము కొన్ని వందల మందిది ఇదే పరిస్థితి. అధికారులు అయితే ఇప్పటివరకు వచ్చి ఏ రకమైన సహాయం అందించలేదన్న విషయాన్ని వీళ్ళంతా చాలా ఆవేదనగా చెప్తున్నారు. చిన్నపిల్లలకు పాలు కానీ కనీసం తాగడానికి నీరు సరఫరా కూడా ఇప్పటివరకు చేయకపోవడం దారుణం అంటున్నారు. నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. అల్లూరు జిల్లాలోని విలీన మండలాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. భారీ వర్షాలకు శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. చింతూరు మండలం పూర్తిగా వరదల్లో చిక్కుకుంది. మోకాలు లోతు నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చట్టి వద్ద వరద నీటితో జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది. వరద ప్రవాహంతో నేషనల్ హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
అల్లూరు సీతారామరాజు జిల్లాలో విలీన మండలాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఒకవైపు గోదావరి ఉధృతి, మరోవైపు శబరి, అదేవిధంగా సీలేరు నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో మొత్తం 4 మండలాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం చింతూరులో ఉన్నాము, చూస్తున్నాము. ఒకవైపు చింతూరు గ్రామం మొత్తం కూడా, చింతూరు గ్రామంలో కూడా భారీగా వరద నీరు వచ్చేసింది. దాంతో ఈ ప్రాంతం అంతా జలమయమైపోయింది. ప్రస్తుతం ఊరు మధ్య నుండి నీరు ప్రవహిస్తుంది ఇళ్లలోకి, అదేవిధంగా నివాస ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. చింతూరు నుంచి విఆర్పురం మండల కేంద్రాలకు వెళ్ళే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. ప్రధానంగా శబరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని ప్రభావంతో చింతూరు, విఆర్పురం, ఎటపాక, కోనవరం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. వీటన్నిటితో పాటు ప్రధాన జాతీయ రహదారులు, అంతర్రాష్ట్ర జాతీయ రహదారులు, రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా జాతీయ రహదారులపైకి నీరు చేరిపోవడంతో పూర్తిగా వాహనాలు అన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే చింతూరు మొత్తం దాదాపుగా జలమయం అందని చెప్పొచ్చు. మరోవైపు గోదావరి ప్రభావంతో గోదావరి కూడా ఉధృతంగా 40 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. అదేవిధంగా గోదావరి శబరి సంగమం వద్ద మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి శబరి నదులు ప్రవహిస్తున్నాయి. భారీ ఎత్తున వరద నీరు చేరిపోవడంతో జనావాసాలన్నీ కూడా, స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు తెల్లవారుజామున కూడా భారీగా వర్షం కురిసింది. దాంతో ఎగువ నుంచి వచ్చే నీరు, మరోవైపు సీలేరు నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల నీరు సీలేరు ప్రాజెక్టు నుంచి విడుదల చేయడంతో ఆ నీరు అంతా కూడా దాని ప్రభావం అదంతా శబరిలో కలియడంతో మొత్తం శబరి పోటెత్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు మరోవైపు సోకిలేరు వాగు, కొండవాగులు కూడా పెద్ద ఎత్తున ప్రవహించడంతో జాతీయ రహదారులతో పాటు ఈ మండల కేంద్రాలకు వెళ్ళే రహదారులు కూడా పూర్తిగా వరద నీటి మునిగిపోయాయి. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఒక రకంగా చూడాలని చూస్తే చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు చింతూరు నుంచి మనం కోనవరం వెళ్ళే దారిది, చింతూరు టు కోనవరం, అదేవిధంగా అంతర్రాష్ట్ర సరిహద్దైన ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి సంబంధించి చెట్టి జంక్షన్ కూడా ఇటే ఉంటుంది. కనీసం ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. వాహనాలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చింతూరు నుంచి విజయ స్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.